దేవుని బిడ్డలారా, ఈ దినము కీర్తన 133 మొదటి వచనాన్ని ధ్యానిద్దాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఐక్యత చాలా గొప్పది అని మనందరికీ కూడా తెలుసు. సహోదరుల మధ్య ఐక్యత చాలా ప్రాముఖ్యమైంది. ఐక్యత లేని చోట దేవుని బిడ్డలారా అక్కడ అల్లర్లు, గొడవలు, మరి పగలు, కార్పణ్యాలు ఉంటాయని మనకు తెలుసు. కాబట్టి ఐక్యత చాలా గొప్పది. దేవుడు కూడా మన నుండి ఏం కోరుకుంటున్నాడంటే ఐక్యత కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఐక్యత ఉండాలి అంటే ఒకరికి ఒకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు తగ్గించుకోవాలి. ఎక్కడైతే క్షమాపణ మనస్సు, ఎక్కడైతే తగ్గింపు మనస్సు ఉంటుందో అక్కడ ఐక్యత కాపాడబడుతుంది. ఒకవేళ ఐక్యత లేదు అంటే అక్కడ క్షమాపణ లేదు, తగ్గింపు లేదు అని అర్థం. దేవుని బిడ్డలారా, నువ్వెంత అంటే నేనెంత అన్నట్టుగా ప్రవర్తిస్తే ఐక్యత ఉండదు. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ మేలు ఉంటుందని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఐక్యత ఉన్న చోట మేలు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం ఉంటుంది. అంతేకాదు మనోహరము, ఎంత మనోహరం, ఎంత సంతోషకరము, ఎంత ఆనందకరమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఐక్యత ఉన్న చోట సంతోషం, ఆనందాన్ని మనం చూస్తాం. ఐక్యత ఉన్న చోట ఒకరికి ఒకరు మేలు చేసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఐక్యత లేకపోతే కీడు జరుగుతుంది, కానీ ఐక్యత ఉంటే మేలు కలుగుతుంది. అక్కడ దేవుని ఆశీర్వాదము, జీవం ఉంటుందని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి మనము ఐక్యతను కోరుకోవాలి. ఐక్యత కొరకు ప్రార్థన చేయాలి. అందరూ ఐక్యతతో ఉండాలని, కుటుంబంలోనేమి, స్నేహంలోనేమి, దేవుని బిడ్డలారా క్రైస్తవ్యంలో ఐక్యత కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రాముఖ్యంగా ఐక్యత క్రైస్తవంలో ఉండకుండా దుష్టుడు చేస్తూ ఉన్నాడు. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే దేవుని కార్యాలు జరుగుతాయని దానికి తెలుసు. కాబట్టి క్రైస్తవులు ఐక్యత లేకుండా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఐక్యత కొరకు ప్రార్థన చేయాలి, ఐక్యత కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.